టమాటో వేసి ఒక 2 మినిట్స్ పాటు వేగించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని చల్లారాక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో కారం, వెల్లుల్లి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో 1 స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి 2 రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి 1 వేసి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న శనగల పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి మునక్కాడ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఫ్రైని ఒక బౌల్లోకి తీసుకొని రైస్, టమాటా